హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూస్ వరల్డ్. టుడే మన వీడియోలో డే విత్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో వన్ డే ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా బాగుంటుంది. చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్తో ఇలా స్పెండ్ చేయడం. మ్యారేజెస్ అయిపోయాక కుదరదు కదా. నాకు రైట్ సైడ్లో ఉంది రేఖ, లెఫ్ట్ సైడ్లో ఉంది పూజ. మేము ముగ్గురము చిన్నప్పటి నుంచి ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి ముగ్గురం ఫ్రెండ్స్మి. స్టిల్ ఇప్పటికీ బాండింగ్ అలాగే ఉంది. మ్యారేజ్ అయిపోయాక కూడా చాలా బాగా ఉంటుంది మా కనెక్షన్. ఇట్లా నేను పూజ కలిసి రేఖ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. చెప్పాను కదా తిను రేఖ అని, ఇక్కడ మాకు వెల్కమ్ చేస్తుంది నేను వీడియో తీస్తున్నా అని. ఇట్లా వాళ్ళ పాప రేఖ వాళ్ళ పాప, పెద్ద పాప తను పూజ వాళ్ళకి కూడా పాప బాబు, నాకు ఇద్దరు బాబులు. ఇట్లా ఫ్రెండ్స్తో ఒక డే అంతా స్పెండ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. ఇది వాళ్ళ డైనింగ్ ఏరియా అండ్ ఇది కిచెను, బెడ్రూము. ఇలా వాళ్ళ ఇల్లు మొత్తం వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. ఇలా వాళ్ళ ఇల్లు మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాం. ముందు ఒక రౌండ్ వేసేసి ఇల్లు చాలా బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది. అండ్ పాప కూడా పెద్దది కదా, చాలా నీట్గా పెట్టేసుకుంటుంది ఎక్కడ వస్తువులు అక్కడ. ఇలా అంతా చూసేసి మేము ఒక బెడ్రూమ్లోకి అయితే వచ్చి సెటిల్ అయిపోయాం. మేము రాగానే ఇట్లా వేరుశనక్కాయలు పచ్చివి అవి ఉడికించి పెట్టేసింది. ఆల్మోస్ట్ వంట కూడా కంప్లీట్ చేసి పెట్టింది. వచ్చాక ఓన్లీ మాట్లాడుకోవడం, ఏదన్నా షేర్ చేసుకోవడం అన్నట్లు మొత్తం కంప్లీట్ చేసేసుకొని కూర్చున్నాం. ఇలా తింటూ కొంతసేపు మాట్లాడుకున్నాం. చాలా బాగా అనిపించింది. చాలా రిలీఫ్గా కూడా ఉంది. చాలా డేస్ తర్వాత ఇలా ముగ్గురం స్పెండ్ చేయడము. తిను రేఖ వాళ్ళ పాప. ఇలా వేరుశనక్కాయలు అవి తింటూ ఈలోపు పాప ఫొటోస్ తెచ్చింది. రీసెంట్గా ఫంక్షన్ జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ ఫొటోస్ అవి చూసుకుంటూ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేకపోయాము. సో ఆ ఫొటోస్ అవన్నీ ఇలా జరిగాయి, ఇట్లా చేసాము అని చెప్పుకుంటూ అలా ఫొటోస్ చూస్తూ ఉన్నాము. ఈలోపు మళ్ళీ పచ్చి మామిడికాయ, కొబ్బరి మామిడికాయ ఉంది కదా, అది కట్ చేసుకొని తీసుకొచ్చింది పాప. ఇలా ఒకటే ఫుడ్ ఆ రోజంతా ఫుడ్తో చంపేశారు. ఇలా మళ్ళీ మామిడికాయలు అవి తింటూ మళ్ళీ ఫొటోస్ అవి ఇవి మాట్లాడుకుంటూ సరిపోయింది. చూసాము. ఇక్కడైతే పిల్లలు క్యారమ్స్ ఆడుకుంటున్నారు. చిన్నాడు అసలు మేము ముగ్గురమే ప్లాన్ చేసుకున్నాం, మనం ముగ్గురమే ఉండాలి అన్నట్టు. నేను ఇంకా చిన్నాడిని, తను పూజ పాపని తీసుకొని రావడంతో ఇట్లా పిల్లలు ఇక్కడ క్యారమ్స్తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. మనందరికీ లేడీస్ అందరికీ నచ్చింది శారీ కలెక్షన్. తను ఎక్కువ ఇట్లా కంప్యూటర్ వర్క్ అలా చేయిస్తుంది. ఆ కలెక్షన్ అంతా చూపిస్తుంది. ఇలా చూసేసాం. ఇదిగో మగ్గం వర్క్ది, ఇది గ్రీన్ బ్లౌజ్, పీకాక్స్, అలా మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అలా ఎక్కువ చేయిస్తుంది తను. చిన్న చిన్న వర్క్ అయినా కానీ బ్లౌజులు శారీకి తగ్గట్టు చాలా బాగా చేయిస్తుంది. ఇలా చూసేసాం. మన ఆడవాళ్ళకి కంపల్సరీ ఇవి కదా, ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా ఇవన్నీ చూసుకోవడం కామన్ కదా. ఆడవాళ్ళకి కంపల్సరీ ఆ చీర ఎక్కడ తీసుకున్నావు, ఈ వర్క్ ఎక్కడ చేయించావు, అదెక్కడ ఇదెక్కడ ఇలా అనుకోవడం కామన్. ఏం తీసుకున్నావు ఇట్లా అని ఇక్కడైతే మీకు ఒక టిప్ చెప్పేస్తా. తిను ఎవ్రీ బ్లౌజ్ని ఇలా న్యూస్ పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టింది. ఎందుకు చేసావు అంటే తను చెప్పింది, ఇట్లా మనం న్యూస్ పేపర్లో బ్లౌజ్ పెట్టడం వల్ల వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్లో జరీ వర్క్, పూసలు, ఈ కుందన్స్, ఇట్లా కాసులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బ్లాక్ అవుతాయి కదా మనకి మగ్గం వర్క్కి. ఇలా బ్లాక్ అవ్వకుండా న్యూస్ పేపర్లో పెడితే బ్లాక్ అవ్వమంట. వర్క్ అనేది షేడ్ అవ్వకుండా, బ్లాక్ అవ్వకుండా అలా ఉంటుందంట నీట్గా. సో నాకు ఇప్పుడే తెలిసింది. బాగుంది కదా టిప్, మన వాళ్ళకి చెప్తే యూజ్ అవుతుందని చెప్తున్నా. మీకు తెలిస్తే స్కిప్ చేయండి, లేకపోతే యూజ్ చేసుకోండి. బాగా యూజ్ అవుతుంది కదా ఈ టిప్ మనకి. ఇంత వర్క్ ఎక్కువ డబ్బులు పెట్టి చేయించి బ్లాక్ అయిపోతే తర్వాత వేసుకోవడానికి కూడా మనకి మంచిగా అనిపించదు. ఇలా యూజ్ అవుతుందని మీకు చెప్పాను. తెలియని వాళ్ళు యూజ్ చేసుకోండి, తెలిస్తే స్కిప్ చేసేయండి. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి. ఇలా అన్ని బ్లౌజెస్ పెట్టింది చూడండి. ఇలా మనకి ఎక్కువ మరీ కుందన్స్ అవన్నీ ఎక్కువ ఉంటే మళ్ళీ బ్లాక్ అయిపోతే అంత పెట్టి చేయించి కూడా అయ్యో అనిపిస్తుంది కదా. సో ఇలా పెట్టేసేసుకుంది అన్నీ ఫోల్డ్ చేసేసి తను వర్క్ బ్లౌజెస్ అన్నీ. ఇలా ఆ సెక్షన్ అయిపోయాక ఇక్కడ పిల్లలకైతే ఫుడ్ తినిపించేస్తున్నాం. ఇలా ఫుడ్ సెక్షన్
అబ్బా! నాకు చిన్నోడికి ఫుడ్ తినిపియడం రోజు ఒక పెద్ద టాస్క్. పెద్దోడు అలా కాదు, తినేస్తాడు. ఇక్కడ పూజ నన్ను కూడా చూపిస్తున్నావా వాడికి ఫుడ్ చూపిస్తూ అని చూస్తుంది, నవ్వుతుంది. సో ఇలా చిన్నోడికి పిల్లలకి ఫుడ్ అయిపోయాక మేము రేఖ మా కోసం చపాతీ, వెజిటబుల్ బిర్యానీ, ఆలు కుర్మా, సేమియా కేసరి, పెరుగు రైతా అన్నీ ప్రిపేర్ చేసింది. ఇలా అన్నీ ముగ్గురం సర్వ్ చేసేసుకొని మా లంచ్ కూడా తింటున్నాం. ఇలా ముగ్గురం టైం స్పెండ్ చేయడం పెళ్ళిళ్ళు అయిపోయాక చాలా డేస్. అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ బాగా కలిసేవాళ్ళము ఇలా అలా అని ఏదో ఒక ఇంట్లో. ఇలా పెళ్ళిళ్ళు అయ్యాక ఇప్పుడే చాలా ఇట్లా కలవడము. మేము ఫస్ట్ నుంచి నాకు ఎక్కడైనా 3 మెంబర్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి వీళ్ళు 10th వరకు, ఇంటర్ వరకు ఫ్రెండ్స్మి. ఇంటర్ కూడా నారాయణలో చదివాము, 10th వరకు ఊర్లో. ఇట్లా ముగ్గురం లంచ్ అయిపోయాక కూడా కొంతసేపు ఇలా మాట్లాడుకున్నాము. పిల్లలకి బోర్ కొడుతుంది. వీళ్ళు ఇక్కడ యూనో కార్డ్స్ ఆడుతున్నారు. అక్షయ బాగా ఆడిస్తుంది పిల్లల్ని, చాలా ఓపికగా చూసుకుంటుంది, చాలా బాగా కేర్ చేస్తుంది. నాకు అప్పుడు అనిపించింది, నాకు ఇలా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు కదా అని. నాకు అది తీరని కోరిక. ఎంతైనా ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. మగపిల్లలకి ఏముంది, ఒక టీ షర్టు, ఒక ప్యాంటు. ఆడపిల్లలకి అయితే డ్రెస్సులు కూడా చాలా వేసుకోవచ్చు. మాకు మా వారికి చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే. ఏం చేస్తాం, మాకు ఆడపిల్ల లేదు, 2 మగపిల్లలే. ఇక్కడ చిన్నాడు ఈ యారోస్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఈలోపు మళ్ళీ ఈవినింగ్ జ్యూస్ టైం అంటూ జ్యూస్ తీసుకొచ్చేసింది. అందరికీ ఇక్కడ జ్యూస్ అయితే సర్వ్ చేస్తుంది. చాలా బాగా నీట్గా ఉంది, చాలా పద్ధతిగా. నాకు చాలా ముచ్చటేసింది తను చూస్తుంటే. ఇలా జ్యూస్ అది తాగేసి మేమైతే మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. డే అంతా ఇలా గడిచింది. చాలా ఫుడ్, మాటలు ఇవే ఈ డేలో. ఇలా లాస్ట్లో మా ఫ్రెండ్ వచ్చేసేటప్పుడు మాకు బొట్టు పెట్టి పంపించేసింది. ఇలా మా డే అయితే ఇలా గడిచింది. మీకు ఇలాగా ఫ్రెండ్స్ ఉన్నారా, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్? వాళ్ళతో ఇలా ఒక డే స్పెండ్ చేశారా? మీకు ఎలా అనిపించింది? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.